श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनम् वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्री राधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुण्यीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तीभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनाम् स्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। वन्दे गुरुमनन्तार्यं वेदमार्गप्रवर्तकम् आयुर्वेदस्य पारज्ञम् सर्वलोकहितैषिणम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदं చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు ఏళిలోలవిలసద్రుగ్యాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింబకు లలితస్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు
మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు పూర్వింశ్రేయమై సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం గురుభ్యో నమః. ఈ పారాగ్రాఫ్ చెప్పండి. ఇట్లు దేవుడు అక్కడే సర్వాత్మకుడై నడపను. ఇక దేహంలో దిగవచ్చు లీలావతారములకు లెక్కలేదు. ఇసుక రేణువులనైన లెక్కింపవచ్చును కానీ వానిని లెక్కింపలేము. నీకు నేను సంగ్రహముగా మాత్రము తెలిపితిని. వివరించి తెలుపుటకు నాకే శక్యము కాదన్నచో ఇతరుల విషయం చెప్పనేలా అని చతుర్ముఖ బ్రహ్మగారు నారదులతో అంటున్నారన్నమాట. పైన ఎన్నో అవతారాలు భగవంతుడి యొక్క వాటి విశేషాలు అన్నీ భగవంతుడి యొక్క లీలావతారాలు అవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇన్ని అవతారాలు ఇన్ని అవతార ప్రయోజనాలని వీటన్నిటిని కూడా ఆ ఒక్క దేవుడే పరమాత్మే నడిపించేటువంటి వాడు. ఇవన్నీ కూడా అందుకని సర్వాత్మకుడై నడపను అన్నారు. అన్నిటికీ ఆత్మ ఆయనే కదా. అలాగే సర్వాత్మకుడు అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్త చరాచర సృష్టి అంతటికీ ఆయనే ఆత్మ. ఆత్మ అంటే సెంట్రల్ పాయింట్, నేననేటువంటిది. అందుకని ప్రతి అణువు పరమాణువులో అన్నిట్లలో కూడా ఆత్మగా ఉన్నటువంటి వాడు ఒక్కడే. ఆయన ఎన్నిసార్లు దేహములలో దిగివచ్చు లీలావతారములు అంటే కొన్ని అవతారాలు మనం చూసాం, అంశావతారాలు చూసాం. శరీరం ఎత్తి తల్లి గర్భంలో పెరిగి మనలాగే మానవుడిగా దిగి వచ్చిన అవతారాలు చూసాం. ఇవి కాకుండా దేహములలో దిగవచ్చు, దేహములతో అనేటువంటిది కొన్ని అవతారాలు. దేహములలో దిగివచ్చు అవతారాలు, లీలావతారాలు. అంటే ఒక మహాత్ముడు ఉన్నాడు అనుకోండి, ఆయన ద్వారా ఆయనలో తన యొక్క ఇది ప్రవేశించి ఆయన ద్వారా అందరిలోనూ మార్పు తేవడానికి కానీ అందరిలోనూ మళ్ళా మంచి లక్షణాలు రావడానికి కానీ అలా వచ్చినటువంటి అవతారాలు ఉన్నాయి. ఉదాహరణకి మహాత్మా గాంధీ గారు ఉన్నారు. అదేమిటండి, మహాత్మా గాంధీ గారు రాజకీయ నాయకుడు కదా, ఆయన అవతారం అంటారు ఏమిటి అని మన భారతీయులు మాత్రమే ఆ ప్రశ్న వేస్తారు. మహాత్మా గాంధీ గారి అవతారం అంటే ఒప్పుకోనటువంటి వాళ్ళు భారతీయులే. ఆయన కూడా ఒక రాజకీయమైనటువంటి వాడు. పైగా ఆయన అంతా కూడా భారతదేశానికి నాశనం చేసేది అనేటువంటి వాడు కూడా ఎక్కువ భారతదేశంలో.
భారతీయులే అని ఎందుకు అంటున్నానంటే మిగతా దేశాల్లో చూశాను నేను, చాలా దేశాలు. ఫ్రాన్స్లో ప్యారిస్లో ఆయన మందిరం ఉంది. రోజు గులాబీ పూలతో అలంకరించి ఆ మందిరం మీద ది 10th అవతారం రాశారు. ది 10th అవతారం రాసి ప్యారిస్లో ఆయన యొక్క ఆలయం ఉంది. మరి భారతీయులమైనటువంటి మనం గాంధీ గారి యొక్క ఆలయం అంటే కొంతమంది ఉన్నారు గాంధీ గారి అవతార పురుషుని తెలుసు, కానీ అలాగే రష్యాలో చాలా చోట్ల చూశాం గాంధీ గారి యొక్క విగ్రహం ఉంటే ఆయన చాలా పవిత్రంగా వాళ్ళు చూసుకుంటూ, గాంధీ గారు అంటే చాలా అత్యంతమైనటువంటి గౌరవం, భక్తి గౌరవాలతో ఉన్నటువంటి వాళ్ళు రష్యాలో చూశారు. ఆ తర్వాత ఎవళ్ళైతే మన దేశాన్ని పరిపాలించి మనని తక్కువ జాతి వాళ్ళుగా చేసినటువంటి వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారే, ఆ ఇంగ్లాండ్ మొదటిసారి నేను వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అంతకుముందు ఇంగ్లాండ్లో వెళితే, అంతకుముందు ఇంగ్లాండ్లో ఎలా ఉంటుంది, మన పరిపాలించారు. పైగా గాంధీ గారు అంటే వాళ్ళకి హాఫ్ నేకెడ్ ఫకీర్ అని అలా పిలిచేవాళ్ళు. అర్ధనగ్నంగా ఉన్నటువంటి ఒక ఫకీర్ అని. అలాంటి ఆ దేశం వెళ్ళినప్పుడు, మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ దేశంలో మన భారతీయుల ఇళ్ళకి వెళ్ళాం. భారతీయులు ఉండని దిగాం. అలాగే భారతీయులు అనేటువంటి వాళ్ళు వాళ్ళని పిలిస్తే వెళ్ళాం. పంజాబీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు పిలిచారు. బ్రిటిష్ వాళ్ళు కూడా పిలిచారు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళాం. బ్రిటిష్ వాళ్ళ ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో నిలువెత్తు గాంధీ గారి యొక్క చిత్రపటం ఉంది. భారతీయుల ఇంట్లో లేదు. భారతీయుల ఇంట్లో ఊరికే ఉంటే ఏదో చిన్న మూల ఫోటో ఉందేమో అని బ్రిటిష్ వాళ్ళ ఇంట్లో చిత్రపటం ఉంది. వాళ్ళు రోజు దానికి గులాబీ పూలతో అలంకరించి గాంధీ గారి యొక్క లిటరేచర్ మొత్తం ఉంది వాళ్ళ ఇళ్ళలో, బ్రిటిష్ వాళ్ళ ఇళ్ళలో. మనం నమ్ముతాము, మనం ఇంగ్లాండ్ వెళ్ళిన భారతీయులు దీంట్లోకి వెళ్తాము అని బ్రిటిష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే నేను చూశాను. నేను చాలా ఊళ్ళు వెళ్ళా, ఇంగ్లాండ్లో కూడా పిలిచారు, వెళ్ళాను. అక్కడ బ్రిటిష్ వాళ్ళ ఇంట్లో ప్రతి వాళ్ళ ఇళ్ళలో గాంధీ గారి నిలువెత్తు విగ్రహం ఉంది. పైగా ఇంగ్లీష్లో గాంధీ అని సినిమా వచ్చింది. వాడు ఆ గాంధీ అని సినిమాని చాలా ఫ్రీక్వెంట్గా పెట్టుకు చూస్తారు. అంత గాంధీ అంటే వాళ్ళకి, గాంధీ గారు అంటే అంత భక్తి, అంత ప్రేమ, అంత ఇది బ్రిటిష్ వాళ్ళకి. ఫ్రాన్స్ దేశంలో ప్రతిరోజు కూడా వాళ్ళ స్కూల్స్లో గాంధీ గారి భావాన్ని 20 minutes టీచ్ చేస్తారు అని మాస్టర్ గారు ప్రాక్పశ్చిమాలో రాశారు. మన స్కూల్స్లో ఏ స్కూల్లో అయినా గాంధీ గారి గురించి ఆయన యొక్క మహత్తు, ఆయన అలాంటి మహానుభావుడు అవతార పురుషుడు మన స్కూల్లో చెప్తున్నామా? అసలు అంతదాకా ఎందుకు, రష్యాలో స్కూల్స్లో భగవద్గీత కరికులంలో పెట్టారు. రెగ్యులర్గా స్కూల్స్లో ఉన్నటువంటి అధ్యయనం చేసేటువంటి దాంట్లో అలా రష్యాలో పెట్టారు, మిగిలినటువంటి దేశాల్లో చాలా పెట్టారు. కానీ భారతదేశంలో ప్రత్యేకంగా భగవద్గీత నేర్పేటువంటి మామూలు స్కూల్స్లో భగవద్గీత నేర్చుకోవడానికి పెడుతున్నారా? పెడితే అది నాన్ సెక్యులర్ అనమాట. మన సెక్యులర్ కదా, సెక్యులర్ అంటే నానా గోత్రభ్య అని అర్థం అంటారు. ఆయన ఏ మతం వాడు, ఏ పార్టీ వాడు అలాంటిది ఏం లేదు. మొత్తం అవతార పురుషుడు. ఆయన అవతార పురుషుడు అయినటువంటి వాడికి ఉండదు కదా. అందుకని ఇక్కడ ఈ దేహంలోకి దిగి వచ్చి లీలావతారు అలాంటివి. గాంధీ గారు కానీ, అరవింద యోగి కానీ, అరవింద యోగి ఆయనకి గురించి ఆయన యొక్క ఇది భారతదేశంలో కంటే ఆ మిగిలినటువంటి పై దేశాల్లో అరవిందుల వారి గురించి ఎంతమంది అరవింద్ వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ భక్తితో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే రామకృష్ణ పరమహంస, శారదాంబ అమ్మవారు
పాశ్చాత్య దేశాల్లో అసలు చాలా యోగా స్కూల్స్లో వాళ్ళ యొక్క వివేకానంద స్వామి వాళ్ళ ముగ్గురు యొక్క చిత్రపటాలు పెట్టి ఆ స్కూల్స్లో రెగ్యులర్గా రామకృష్ణ పరమహంస శారదాంబ వారిని వాళ్ళు పూజ చేస్తూ వాళ్ళని కీర్తన చేస్తూ వాళ్ళు ధ్యానం చేస్తూ అలా ఉన్నటువంటివి బెల్జియం, ఫ్రాన్స్ చాలా చోట్ల చూశాను. అలాంటి భారతదేశంలో అంటే ఉన్నాయి, భారతదేశంలో మనకి రామకృష్ణ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత లిటరేచర్. కానీ భారతదేశం కంటే బయట దేశాల్లో భారతీయత అనేటువంటి దాని మీద ఎంత గౌరవం ఉన్నటువంటిది. అందుకని దేహముల్లోకి దిగివచ్చు అలాంటి లీలావతారాలు ఎంతమంది అవధూతలు, ఎంతమంది మహాత్ములు వాళ్ళందరిలోకి మరి. అలాగే మనం బాబా గారు మనకు తెలుసు చాలా వరకు ఎన్ని దేశాలలో ఆయన ఇచ్చినటువంటిది వ్యాపించి భారతీయమైనటువంటిది. అందుకని ఇలాగా దేహముల్లో దిగివచ్చు లీలావతారాలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు అంటే అర్థం అది. అందుకని అన్నాడు, ఇసుక రేణువులైనా లెక్కించవచ్చు కానీ వాడిని లెక్కింపలేము అంటున్నాడు అని. బ్రహ్మగారు నీకు నేను సంగ్రహముగా మాత్రము తెలిపి తిని అన్నాడు. ఇక శాంపుల్గా తెలిపే కానీ ఆయన అవతారాలు నేనే వివరించి తెలుపుటకు నాకే శక్యము కాదు అని చతుర్ముఖ బ్రహ్మగారు అంటున్నాడు. ఆయన అవతారాలు నేనే చెప్పలేను, అలాంటిది ఇతరులకు మాత్రం ఏం తెలుస్తుందని బ్రహ్మగారు సాక్షాత్ అన్నాడంటే దాంట్లో మనం ఎంత అది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది 200 రహస్య ప్రకాశం, అది రహస్య ప్రకాశం కూడా 199 దానికి రహస్య ప్రకాశం. మరియు నారద, ఈ చెప్పిన అవతారములను గూర్చి కొన్ని విశేషములను వివరింతును. ఇప్పుడు మనం సంభాషించుకున్న కాలమునకు వరాహ అవతారం మొదలు కొన్ని అవతారములు అయిపోయినవి. వాని ప్రయోజనము తీరినది. మన్వంతరముల యందు కొన్ని అవతారములు వచ్చును, కొన్ని రావు. ప్రస్తుత కాలమున భగవానుడు ధన్వంతరి, పరశురాముల అవతార రూపములు ధరించున్నవాడు. రాబో కాలమున శ్రీరాముడు మొదలగు అవతారములు ధరించును. ఇక్కడ మనకి మాస్టర్ గారు చాలా వివరంగా ఇచ్చారు రాశి ప్రకాశం. ప్రథమ స్కందమున కూడా భగవంతుని లీలావతారములు వర్ణింపబడినవి. మనకి మొదటి స్కందాలు కూడా చదువుకున్నాం మనం భగవంతుని లీలావతారాల గురించి, మళ్ళీ ఇప్పుడు కూడా చదువుకున్నాం. ద్వితీయ స్కందమున మరికొంత వివరముగా వర్ణింపబడినవి. ప్రథమ స్కందమున వర్ణింపబడిన అవతారములు 24 అవతారాలు చెప్పారు మన మొదటి స్కందంలో. ద్వితీయ స్కందమున వర్ణింపబడినవి 25. ప్రథమ స్కందమున వర్ణింపబడక ద్వితీయ స్కందమున కొత్తగా వర్ణింపబడినవి ధ్రువుడు, ఋషభుడు, హయగ్రీవుడు, మనువు. ప్రథమ స్కందమున వర్ణింపబడిన నారదుడు, మోహిని, ఉరుక్రముడు ద్వితీయ స్కందమున వర్ణింపబడలేదు. ఉరుక్రముని అవతారము ద్వితీయ స్కందమున హంసావతారంతో సరిపోల్చవచ్చును. ఉరుక్రముడు పరమహంస మార్గం ఉపదేశించని చెప్పబడినది కదా. ప్రథమ స్కందమందులే ఆది పురుషావతారము, ద్వితీయ స్కందమందులే ఆదిమూలమనబడు హరి అవతారమునకు సరిపోవను. అంటే మాస్టర్ గారు ఏం చేశారంటే మొదటి స్కందంలో ఇచ్చినటువంటి అవతారాలు రెండో స్కందంలో ఇచ్చినటువంటి అవతారాల్లో కొన్ని ఇందులో ఇవ్వబడినవి, కొన్ని అందులో లేనివి, కొన్ని అందులో ఇవ్వబడినవి, ఇందులో లేనివి ఏమేమిటో అనేటువంటిది మనకి విడదీసి ఇక్కడ ఇచ్చారు. ఈ విధముగా భావించి 2 స్కందములందును పేర్కొన్న అవతారముల మొత్తము లెక్కింపుగా 27 వచ్చును.
మొత్తం ఇందులో ఇచ్చినటువంటి కామన్వి అని చూస్తే మొత్తం 27 అవతారాలు అవేమిటో వరుసగా ఇచ్చారు. వరాహము, ఆదిపురుషుడు, సనకాది కుమారులు, నారదుడు, నరనారాయణుడు, కపిలుడు, దత్తాత్రేయుడు, యజ్ఞమూర్తి, ఉరుక్రముడు, పృథువు, మత్స్యమూర్తి, కూర్మము, ధన్వంతరి, మోహిని, నృసింహుడు, వామనుడు, పరశురాముడు, వ్యాసుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, కల్కి, బుద్ధుడు, ధ్రువుడు, ఋషభుడు, హయగ్రీవుడు, మనువు, ఇలా మొత్తం 27 అవతారాలు మొత్తం ఇచ్చారు. పురాణ సంకేతం అనుసరించి 14 మనువులను అమావాస్య పూర్ణిమలు కాక మిగిలిన తిథులకు అధిపతులు. అట్లే లీలావతారములు నక్షత్రములకు అధిపతులు. ఈ 27 అనేటువంటి నెంబరు ఇప్పుడు ఇస్తున్నారు మనకి. భగవంతుడి యొక్క లీలావతారాలు 27 మొత్తం లెక్క పెడితే మనకి నక్షత్రములు అంటే మనకి అక్కడ అదే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామంది నక్షత్రాలు అంటే ఆకాశాన్ని చూసి ఓరు నాయన చాలా ఉన్నాయి, అవి 27 నక్షత్రాలు ఏమిటి అనుకుంటాం. ఆ చాలా ఉన్నది తారకలు వేరు, నక్షత్రములు వేరు. నక్షత్రములు అనేటువంటిది సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి గమనము. దాన్ని బట్టి ఆ మొత్తం విభాగం అంతటినీ ఒక 27గా 27 విభాగాలుగా చేసినటువంటి నక్షత్రం అంటారు. అవి ఆ నక్షత్రములు అనేటువంటి విభాగంలో చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనకు మాసములు ఏర్పడతాయి. ద్వితీయ స్కందమున అవతారములకు కల్పములకు గల కాల సంబంధము స్థూలముగా నిర్దేశింపడినది. బ్రహ్మ నారదునకు చేసిన ఉపదేశము ధన్వంతరి అవతార కాలమున అని నిర్దేశింపబడినది. మరియు శ్రీకృష్ణుడు చూపిన లీలలకు సంబంధించిన వయస్సు కూడా కొంత నిర్దేశింపబడినది. మిగిలిన రాబో అవతార ప్రశంసా సందర్భములని చెప్పబడును. ఈ 2 తావలంతో చెప్పబడిన లీలావతార వర్ణము ధ్యానము నిల్చుటకు, కల్మషము హరించుటకు చేయబడిన సగుణమూర్తి లీల వర్ణనమే. ఇప్పుడు దాకా చెప్పినటువంటి లీలావతారాలన్నీ కూడా సగుణమైనటువంటి అంటే నిర్గుణ స్వరూపుడ పరమాత్మ భగవంతుడిని నిర్గుణుడిగా ధ్యానం చేయడమా లేకపోతే సగుణుడిగా ధ్యానం చేయడమా, అందులో ఏది ఎక్కువ ప్రశస్తమైనది, ఏది చేస్తే మంచిది అని అర్జునుడే ప్రశ్న వేశాడు. 2 రకాలైనటువంటిది. భగవంతుడు నిర్గుణుడిగా ధ్యానం చేసేవాడు యోగులు కొంతమంది, భగవంతుని గుణములతో ఉన్నటువంటి వాడుగా ధ్యానం చేసేవాడు కొంతమంది. వీళ్ళిద్దరిలో తేషాంకే యోగవిత్తమాహ అన్నాడు 12వ అధ్యాయంలో. యోగవిత్ తమాహ అంటే యోగంలో పూర్తిగా, తమం అంటే సూపర్లేటివ్, పూర్తిగా యోగం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళలో అంటే అప్పుడు చెప్పాడు. 2 విధాలైనటువంటిది కూడా కరెక్టే. కానీ భగవంతుడిని నిర్గుణుడు, నిరంజనుడు అనేటువంటి చేయడం దానివల్ల చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే మనం ధ్యానం చేసేటువంటి వాడు మనం శరీరములతో ఉన్నాం. తర్వాత ఈ సృష్టి అంతా కూడా జీవుల రూపంలో ఏర్పడింది. ఈ జీవుల్లో అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి నిర్గుణోపాసన చేసేటువంటి వాడికి ఈ జీవుల రూపంలో భగవంతుడు ఉన్నాడు, జీవుల యొక్క ప్రవర్తన అంతా కూడా భగవంతుడిదే అని తెలుసుకోవడం చాలా కష్టమైంది. చాలా కష్టం ఉన్నాడు. ఆ మార్గం కూడా చాలా కష్టం. అందుకని 2 భగవంతుడు నిర్గుణుడు అంటే నిర్గుణుడు, సగుణుడు అంటే సగుణుడు. ఎందుకంటే గుణాతీతుడు కాబట్టి ఆయన నిర్గుణుడు, సగుణుడు, గుణాతీతుడు కూడా. 3వది గుణములు అనేటువంటివి ఆయన నుంచి ఆవిర్భవించినటువంటి మాయతో కూడి ఆయన సృష్టి వచ్చినటువంటి దాంట్లో అక్కడి నుంచి గుణములు అనేటువంటి పుట్టే త్రిగుణముల ద్వారా ఆ త్రిగుణముల యొక్క కాంబినేషన్స్తో జీవులు సృష్టి అంతా కూడా వచ్చింది. కానీ వీడన్నిటిలో అధీనంగా అంటే ఇరుక్కుని లేడు.
కానీ వీడికి అతీతుడుగా ఉంటాడు. ఆయన ఏంటే ఇవన్నీ ఉంటాయి. అందుకని రెండు నిర్గుణుడు అవ్వచ్చు, సగుణుడు అవ్వచ్చు, నీ ఇష్టం, నీకు ఏది కావాలని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అవ్యక్తంగా అయితే అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అన్నాడు 12వ అధ్యాయంలో. అవ్యక్తంగా ధ్యానం చేయడం ఉందే దుఃఖం కలిగిస్తుంది. దుఃఖం అంటే ఏంలే, భగవంతుని అందరిలో ఉన్నటువంటిది తెలుసుకోలేక వీళ్ళు వ్యక్తులుగా చూసి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడు అంతర్యామిగా అటువంటిది మర్చిపోయి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు అనేటువంటి దాంట్లో వీడికి ఏమవుతుందంటే మనం దుఃఖం అనేటువంటిది పొందుతాం. ఒకరితో లేదు, అది భగవంతుడు లోపల అంతర్యామిని మర్చిపోతాయి. అందుకని శరీరములు అనేటువంటిది దీంతో ఉన్నటువంటిది కాబట్టి అందరిలోనూ ఉన్నటువంటిది అంతర్యామి దర్శనంగా ఉపాసన చేయడం అనేటువంటిది అన్ని రూపాల్లో ఉంది. భగవంతుడు అనేటువంటిది సగుణోపాసన అయినప్పటికీ దానితోనే మనం ఈ సృష్టిలో భాగంగా ఉన్నాం కాబట్టి ఆ మార్గాల్లో మనం తరించగలం. కానీ నిర్గుణుడుగా అయినటువంటి ఉంటే వాడికి అందడు భగవంతుడు. అందుకని అది మంచిది కాదు అని అర్జునుడికి ఖచ్చితంగా చెప్పాడు. ఇవి కాక మరియు అవతారములు పెక్కులు ఉన్నవి చెప్పబడినది. మనకి ఇందాక టీకాలో తాత్పర్యంగా చెప్పారు. ఈ 27 కాకుండా ఇంకా చాలా అవతారాలు ఉన్నాయని చెప్పారు, దాని గురించి చెప్తున్నారు. నానావిధ శక్తి సంపన్నుడైన నారాయణుడు సృష్టి అందరి కార్యభేదం అనుసరించి తన మాయాగుణములతోటి అవతారములను విభజించి పనిచేయను. ఒకటి, సృష్టి ప్రారంభించినప్పుడు తపస్సు, బ్రహ్మ, ఋషులు 9 మంది ప్రజాపతులుగా అవతరించి లోకములను పుట్టించును. సృష్టి ప్రారంభంలో నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు కదా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే ఒక్కడే, ఇప్పుడు ఒక్కడే ఉంటాడు, ఎప్పుడు ఒక్కడుగానే ఉంటాడు. కానీ సృష్టి ప్రారంభంలో ఆయన నుంచి సృష్టి ఇంకా బయటికి రాకముందు సృష్టి అనేటువంటి దాన్ని వ్యాప్తి చేసేటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కానీ ఆయన తర్వాత ఆయన నుంచి వచ్చినటువంటి ప్రజాపతులుగా ఎవరు అప్పటికి ఇంకా లేరు. కాబట్టి సృష్టి అనేటువంటిది ప్రారంభించకముందు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు, ఎంతకాలం అలా ఉన్నాడు ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే కాలం కూడా లేదు అక్కడ, కాలము దేశము ఇవన్నీ ఏమీ లేవు. అందుకని సృష్టి ప్రారంభించున్నప్పుడు అప్పుడు ఏంటి, తపస్సు. ఈ తపస్సు అనేటువంటిది బ్రహ్మ అనేటువంటి ఆయన మొట్టమొదటిగా సృష్టింపబడినప్పుడు ఆయన చేశాడు తపస్సు. మనం చదువుకున్నాం ఆయన తపస్సు ఎందుకు చేశాడు. తప అనేటువంటిది వినబడింది ఆయనకి. ఆయన బయటకు పద్మం విచ్చుకుని దాంట్లోంచి ఆయన బయటికి వ్యక్తమై ఎక్కడున్నాను ఏమిటి అని ఏమి తెలియకుండా ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చానో చూద్దామని ప్రయత్నం చేశాడు తెలుసుకోవడానికి. ఆయనకు అంతుపట్టలేదు. అలా ఎంత ప్రయత్నం చేసినా అంతుపట్టకపోతే మళ్ళీ ఎక్కడైతే ఆవిర్భవించాడో అక్కడికే వస్తే తప అని వినబడింది. దాంతో ఆయన తపస్సు చేయడం అనేటువంటిది మొట్టమొదట బ్రహ్మ చేసినటువంటి తపస్సు సృష్టి మొత్తంలో. అందుకని సృష్టి ప్రారంభించినప్పుడు తపస్సు బ్రహ్మ. ఆ తపస్సు చేసిన తర్వాత అప్పుడు నారాయణుని యొక్క దర్శనం కలిగి సృష్టి అనేటువంటి కార్యక్రమం తన ద్వారా జరగాలి, తన కర్తవ్యం అనేది తెలుసుకున్న తర్వాత మొట్టమొదటిగా ప్రజాపతులు వచ్చారు. 9 మంది ప్రజాపతులుగా అవతరించి లోకమును పుట్టించును. మొదట నారదుడు, సనక సనందనాథుడు వాళ్ళు వచ్చారు. కానీ వాడు సృష్టి కార్యక్రమం అనేటువంటి దానికి పూనుకోలే. సృష్టి కార్యక్రమం జరగాలంటే దానికి తర్వాత ప్రజాపతులు, వాళ్ళు నవబ్రహ్మలు అంటారు, 9 మంది వాళ్ళ ప్రజాపతులు వాళ్ళు పుట్టించారు. ఉద్భవించి సృష్టిని రక్షించుటకై ధర్మము, విష్ణువు, యజ్ఞములు, మనువులు, ఇంద్రాది దేవతలు పరిపాలకులుగా అవతరించిన. అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ ఇస్తున్నారు. ఆయన యొక్క అవతారాల్లో ఎన్ని విభాగాలుగా భగవంతుడు వచ్చాడు. సృష్టి ప్రారంభించి మొదలెడితే
ఎన్ని విభాగాలుగా ఎన్ని రకాలుగా ఆయన సృష్టిలోకి దిగాడు భగవంతుడు. అవన్నీ ఇక్కడ వరుసగా ఇస్తున్నారన్నమాట. ఒకటేమో మొట్టమొదటిది బ్రహ్మ, తర్వాత 9 మంది ప్రజాపతులు. అప్పుడు సృష్టి అనేటువంటిది ఫారంలోకి వచ్చింది, రూపంలోకి వస్తే ఇప్పుడు దాన్ని రక్షించడం. ఒకసారి సృష్టిగా వచ్చి జీవుడు సృష్టి బ్రహ్మాండములు పిండాండములు ఇవన్నీ వచ్చాక అప్పుడు కావాల్సింది ఏమిటంటే వాటిని రక్షించేటువంటిది ధర్మం. ఆ ధర్మస్వరూపుడుగా మళ్ళీ భగవంతుడు ధర్మము, తర్వాత వాటినన్నిట్లోనూ వ్యాపించి ఉన్నటువంటి వాడుగా విష్ణువు, తర్వాత సృష్టి అనేటువంటిది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞం నుండి ఇంకా రకరకాలైనటువంటి యజ్ఞములు పుట్టే దేవతలు చేసేటువంటివి. ఆ యజ్ఞములు, తర్వాత మనువులు, 14 మంది మనువులు అని చెప్పారు కదా, వాళ్ళందరూ విష్ణు అంశే. అదే కాకుండా దేవతలు కూడా ఆయన యొక్క అంశే, ఆయన నుంచే పుట్టారు దేవతలందరూ కూడా. బ్రహ్మ యొక్క దీని నుంచి వాళ్ళు వచ్చారు. అందుకని వీళ్ళందరూ కూడా పరిపాలకులు. ఇంతమంది కూడా పైన చెప్పినటువంటి వీళ్ళందరూ ధర్మాన్ని రక్షించడం కోసం, యజ్ఞములు అనేటువంటివి ప్రవర్తించడం కోసం వాళ్ళందరూ కూడా మనువులు, దేవతలుగా, పరిపాలకులుగా వాళ్ళు అవతరించారు. ఇన్ని రూపాల్లోనూ వచ్చింది ఎవరు? భగవంతుడే, విష్ణు పరమాత్మే, నారాయణుడు. మూడోది, ప్రళయము చేయునప్పుడు ప్రళయంగా మళ్ళీ సృష్టికి మరో ఫేజ్ ప్రళయం. ఒక ఫేజు సృష్టి అయితే ఇంకోటి ప్రళయం. అప్పుడు అధర్మము, రుద్రుడు, మహాసర్పములు, రాక్షస గణములుగా అవతరించును. ధర్మం అధర్మం రెండూ కూడా భగవంతుడి యొక్క సృష్టిలో వచ్చినటువంటివే. మరి అధర్మం అనేటువంటిది కూడా ఉందిగా, మొదల నుంచి ఉంది. ధర్మం మొదల నుంచి ఉంది, అధర్మం మొదల నుంచి ఉంది. చీకటి వెలుగులాగా, వెలుగు ఉంటే అటు చీకటి ఉంటుంది, చీకటి ఉంటే వెలుగు ఉంటుంది. ఒకట్లయితే ఒకటి మనకి అనుభవంలోకి రాదు. మనకి వెలుగు అనేటువంటిది ఎలా తెలుస్తుందంటే, ఇంకో పక్కన చీకటి అనేటువంటిది తెలియడం వల్ల ఇది చీకటి కాకుండా ఉన్నటువంటిది వెలుగు అనేటువంటిది మనకి అనుభవంలోకి వస్తుంది. చీకటి అంటే ఎలా తెలుస్తుందంటే, ఈ వెలుగు కాకుండా దీని యొక్క అభావం చీకటి తెలుస్తుంది. అందుకని ఈ ధర్మం అధర్మం అనేటువంటివి కూడా సృష్టిలో ఉన్నటువంటివి. అయితే ప్రళయము అంటే లయం అయిపోవడం. మనం అది కూడా చెప్పుకున్నాం. ప్రళయములు అనేటువంటివి ఎన్ని రకాల ప్రళయాలు ఉంటాయి, ఎన్ని స్థాయిల్లో ఉంటాయో కూడా చెప్పుకున్నాం. మన నిద్ర అనేటువంటిది మనస్సుకి, ఇంద్రియాలకి ప్రళయం, ఇలా మనం అని చెప్పుకున్నాం. అలాగా ప్రళయము అనేటువంటిది, ప్రళయం చేయనప్పుడు అధర్మము, రుద్రుడు, మహాసర్పములు, రాక్షస గణములుగా అవతరించును. భగవంతుని లీలావతారమందు అద్భుత కార్యములు లెక్కపెట్టుటకు సాధ్యం కాదు అన్నారు. భగవంతుడు లీలావతారంలో ఎందుకు వస్తాడు అంటే, ఆయన కూడా కొన్ని పనులు చేయడానికి లీలావతారాలుగా వస్తాడు. ఆయన చేసినటువంటి పనులు ఏవి కూడా మనకు అంతుపట్టేవి కావు. ఆయన దేహంతో వచ్చినప్పుడు చేసేవి మనకు అంతుపట్టలేదు. అది శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ వాళ్ళు చేసిన పనులు మనకు అంతుపట్టేవి కావు కదా. అది మనం వాళ్ళని ఆ అవతారాల గురించి మనం చదువుకున్నప్పుడు తెలుస్తుంది. అందుకని భగవంతుడు ఎప్పుడు ఇన్ని రకాల అవతారాల్లో వచ్చినప్పటికి కూడా ఆ అద్భుత కార్యములు, అది అద్భుత కార్యాలు ఏమిటండి? మనం చేసేటువంటి పనులు కూడా మనం చాలా అద్భుతాలు చేస్తాం అనుకుంటాం. అంటే మనకు కూడా చాలా మరి ఏమన్నా అనుకోండి, ఎవరికో వస్తే వాళ్ళు వ్యాధితో వచ్చారు, మంది ఇచ్చాం. అబ్బా మీరు మంది ఇచ్చారు, అద్భుతంగా తగ్గింది అని చెప్తారు అనుకోండి. అబ్బా నేను చాలా అద్భుతం చేశాను అనుకుంటా. లేకపోతే మీరు చాలా అద్భుతంగా చెప్పారు అంటాం. లేకపోతే
ఒక సంగీతం పాడగలిగినటువంటి వాడు సంగీత విద్వాంసుడు అనుకోండి, అబ్బా అద్భుతంగా సంగీతం పాడాడు. అద్భుతం అనే పదం మనం చాలా కామన్గా వాడతాం, కానీ నిజానికి అద్భుత కార్యక్రమం చేయగలిగినటువంటిది భగవంతుడే. మనం జీవులం, మానవులం, మనం చేసేటువంటి దానిలో అద్భుతాన్ని మనం అద్భుతం అనుకుంటాం, కానీ సృష్టిలో జరిగేటువంటి అద్భుతం ముందు మనం చేసేటువంటి పని పెద్ద అద్భుతమేం కానే కావు దాంతో చూసుకున్నట్టయితే. అందుకని భూమి అందలి ఇసుక రేణువుల ఆయన లెక్కించవచ్చు, కానీ కాలమును అనుసరించి దిగివచ్చు అవతార మూర్తులను లెక్కింపరాదు అన్నారు. లెక్కింపరాదని లెక్కింపకూడదని అర్థం కాదు, ఇక్కడ లెక్కింపలేమని అర్థం. అలా ఎన్నిసార్లు ఎన్ని అవతారాలుగా వస్తారో మనం ఏం చెప్పలేము, మనం ఊహించలేము కూడా. అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి భగవంతుడి యొక్క అవతారాలు. ఒక్కోసారి మన నరసింహావతారం చూడండి, స్తంభాల్లోంచి వచ్చాడు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా ఎవరు స్తంభంలోంచి అని పుడతాడు అనేటువంటిది ప్లాన్ ఏం లేదు, ముందుగా ఏం లేదు. అప్పటికప్పుడు ఆ స్తంభాన్ని వాడు విరగొట్టగానే అందులోంచి బయటకు వచ్చాడు, అప్పటికప్పుడు ఆవిర్భవించాడు. అందుకని ఎప్పుడు ఎలా ఏ రకంగా చేస్తాడనేటువంటిది ఎవరు చెప్పలేరు. ఆయన కూడా ముందు ప్లాన్ వేసుకుంటాడు, ఏమక్కలే. చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట ఇది. అందుకని నీకు సంక్షిప్తముగా తెలిపితిని అన్నాడు. ఈ అవతారాలు ఎన్ని, ఈ అవతారాల సంగతి ఏమిటి అనేటువంటిది బ్రీఫ్గా చెప్పడం జరిగింది. పూర్తిగా చెప్పడానికి సంపూర్తంగా విస్తరించి చెప్పుటకు నాకే సాధ్యపడదనొచ్చు, ఇతరుల విషయం చెప్పనేరా అది బ్రహ్మగారు అంటారు. సృష్టిలో హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాడు ఎవరంటే బ్రహ్మగారు. ఆయనకంటే హయ్యెస్ట్ అవతల ఆయన సృష్టించినటువంటి నారాయణుడు తప్ప బ్రహ్మ కంటే హయ్యెస్ట్ సృష్టిలో ఇంకెవరు లేరు, దేవతలు కానీ ఎవరు కూడా. ఇప్పుడు ఇక్కడ ఇంకా వివరణ ఇస్తున్నారు. ఈ వర్ణింపబడిన లీలావతారముల్లో ధన్వంతరి అవతార కాలమునకు బ్రహ్మ నారదంతో చెప్పుచున్నట్టు ఉన్నది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటిది బ్రహ్మ నారదుడికి భాగవతం ఉపదేశించాడు, అవతారాలు ఉపదేశిస్తున్నాడు అని చెప్తున్నారే, ఆ కాలానికి ధన్వంతరి అవతారం నడుస్తున్నటువంటిది. ధన్వంతరి కన్నా ముందు చెప్పబడిన అవతారం అన్నీ పూర్తి అయినవనియు వాని ప్రయోజనములు తీరవనియు చెప్పబడినది. అంటే కొన్ని అవతారాలు అప్పటికప్పుడు వస్తాయి, ఆ అవతార ప్రయోజనం అప్పటికే అయిపోతుంది. అలాంటివి మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాలు అటువంటివి అప్పటికి ఆ ప్రయోజనం కోసం వచ్చిన అవతారం, ఆ ప్రయోజనం అయిన తర్వాత ఆ అవతారం. అనగా దానికి ఇంకా ఇస్తున్నారు. మన్వంతరాములు అవతారములు అంగీకరించినవి అంగీకరింపగలవియు, అంగీకరింపగలవియు అయి ఉన్నవి. మన్వంతరాల్లో వచ్చేటువంటి అవతారాలు అలాంటివి. అనగా వరాహ అవతారం మొదలు మనువు యొక్క అవతారం వరకు చెప్పబడిన అవతారములన్నీ మన్వంతరములలోనూ అన్ని కాలములందునూ వర్తించును. మన్వంతరములు అనేటువంటి కాల విభాగం అని చెప్పుకున్నాం. కాల విభాగంలో 71 మహాయుగాలు ఒక మన్వంతర కాలము అని చెప్పుకున్నాం. అలా ప్రతి మన్వంతరంలోనూ ఈ అవతారాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఇవి అన్ని కాలములందు వర్తించును. దీని అర్థమేమనగా సృష్టి జరుగుటకు మొదలు సూర్యుడి పుట్టుట దగ్గర నుంచి ఒక సౌర కుటుంబం నందు భూగోళం ఏర్పడి దానిపై జీవులు ఏర్పడి మానవుడు పుట్టుట వరకు గల సృష్టిలో జరిగినట్టు వివిధ స్థితులే మన్వంతర అవతారములు. ఈ మన్వంతర అవతారం అనేటువంటి దాన్ని చాలా మనకి స్పష్టంగా ఇక్కడ వివరణ అనేటువంటిది ఇస్తున్నారు. లేకపోతే మనకేంటంటే మన్వంతర అవతారం ఏమిటి, ఈ అవతారం ఏమిటి అని కొంత తెలియక గజిబిజిలో ఉంటాం.
కానీ ఇక్కడ చెప్తున్నారు క్లియర్ కట్గా, సృష్టి ప్రారంభం నుంచి కూడా మొదలై సూర్యుడు పుట్టుట దగ్గర నుండి, అంటే సూర్యుడు వీళ్ళందరూ సృష్టి ప్రారంభం తర్వాత వచ్చేటువంటి సృష్టిలో మొదట వచ్చినటువంటి దీంట్లో సూర్యుడు మిగతా గ్రహాలు ఇవన్నీ పుట్టినటువంటివి. సూర్యుడు పుట్టుడు దగ్గర నుంచి ఒక సౌర కుటుంబం నందు భూగోళం ఏర్పడి మొదట సూర్యుడు పుడతాడు. సూర్యుడు ఎలా పుడతాడు? సూర్యుడు ఎలా పుట్టాడంటే నేను అని ఆయన ఒక ప్రజ్ఞగా మెలుకునేట్టు చేశాడు భగవంతుడు. అదే భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పింది, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం అని చెప్పింది. అదే అర్థం. వివస్వంతుడు అంటే సూర్యుడు, ఆయనకి నేను యోగము చెప్పాను. అంటే ఏమిటో యోగం అంటే నేను అనేటువంటిది, అంటే నేనుగా మేలుకొన్నాడు సూర్యుడు. సౌర కుటుంబం పుట్టడం అనేటువంటిది సూర్యుడిగా ప్రజ్ఞ మేల్కోవడంతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సూర్యుడు అనేటువంటిది పుట్టి ఆ సూర్యుడి శరీరంగా సూర్యగోళం అనేటువంటిది ఏర్పడి, ఆ తర్వాత సూర్యుడి నుంచి ఆయన యొక్క ఫ్యాకల్టీస్గా మిగతా గ్రహాలు అనేటువంటిది ఏర్పడతాయి. అలా సౌర కుటుంబం అనేటువంటిది పుడుతూ అందులో మన భూగోళం ఏర్పడింది. భూగోళం ఏర్పడిన తర్వాత దాని మీద జీవులు ఏర్పడ్డారు. ఆ జీవుల్లో మెల్లిగా మానవుడు పుట్టడం అనేటువంటిది వచ్చింది. దీన్ని ఏంటంటే కాస్మోజెనిసిస్ అంటారు. అంటే బ్రహ్మాండ సృష్టి కాస్మోజెనిసిస్ అంటే. అలా జరిగినట్టు వివిధ స్థితులే మన్వంతర అవతారములు. మానవుడు గర్భస్థుడగుట మన భూమిపై ఆరంభించిన కాలము నుండి ప్రతి మానవుడును గర్భమున పెరిగినప్పుడు జరుగు స్థితులు మత్స్య అవతారము. ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం. గర్భస్థుడై పుట్టడం అనేటువంటిది మానవ సృష్టి వచ్చిన తర్వాత వచ్చినటువంటిది. అదేమిటంటే మరి ముందు జంతువులు కూడా గర్భస్థులు అవడం, జంతువులు కూడా గర్భం అనేట్టు ధరించి మరి అండజములు అంటే గుడ్డులోంచి పుట్టినది. మన ఇన్ని రకాలైనటువంటిది సూక్ష్మజీవులుగా పుట్టినటువంటిది. తర్వాత గుడ్డు ఏర్పడి గుడ్డులోంచి పుట్టి బయటకు వచ్చినటువంటిది. ఆ తర్వాత శ్వేతజములు అంటే నీరు తేమ నుంచి పుట్టినటువంటిది. చివరికి జరాయుజములు అన్నారు. అంటే మావి అనేటువంటిది గర్భం అనేటువంటిది ఏర్పడి, ఆ గర్భంలో చుట్టూ మావి అనేటువంటి పొర ఏర్పడి దానిలో పెరిగి బయటకు వచ్చేటువంటిది. మరి ఇది మానవుడే కాకుండా అంతకుముందు ఉన్నటువంటి జంతువుల్లో కూడా ఉన్నాయి కదా. అంటే మానవుడు అవి కూడా మానవులే. అందుకని మనకి మానవులు అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటాం కాదు. ఈ ఏవైతే గర్భధారణ వల్ల పుట్టేటువంటి జంతువులుగా ఉన్నాయో వాటితో కలిపి మానవుడు అంటారు. స్థూలంగా మానవుడు అంటే హ్యూమన్ బీయింగ్ అనేటువంటి స్థూలంగా. అందుకని నరమానవుడు అని చెప్పాలి. మనందరం నరమానవులం. కామన్గా మనం మానవులు అంటున్నాం. అందుకని అలాంటి వివిధ మానవుడు గర్భస్థుడగుట ఎప్పటి నుంచి అంటే మన భూమిపై ఆరంభించిన కాలం నుండి ప్రతి మానవుడు గర్భమున పెరిగినప్పుడు జరుగు స్థితులు, ఆ స్థితులు మన తల్లి గర్భంలో పెరిగేప్పుడు మత్స్యావతారం, కూర్మావతారం, నృసింహావతారం, ఆదిమూల అవతారం అనేటువంటివి గర్భంలో పెరుగుతున్నటువంటి దాంట్లో అవుతాయి. నరుడు జన్మించి దేహంతో భూమిపై నిలుచుడితో వామనావతారం వర్తించును. అంటే ఈ అవతారాలని కొరిలేట్ చేసుకుంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని అవతారాల యొక్క లక్షణాలు వాటి నుంచి అవి మనలో కనిపిస్తాయి, సూచింపబడుతుంటాయి. అది అయిపోయిందా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత వామన అవతారం. మనం చూడండి, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్న శిశువుగా ఉంటాం, చాలా చిన్న ప్రమాణంలో ఉంటాం. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ ఉంటాం. బోర్లా పడుతున్నాడు, పాపుతున్నాడు, లేచి నుంచుంటున్నాడు. ఈ స్థితులన్నీ క్రమక్రమంగా వస్తాయి. అది మనం వామనావతారం చదువుకుంటాం అనుకోండి,
వాడు చిన్న పిల్లవాడుగా ఉన్నట్ట, వాడు ఇంటింతై వటుడింతై అని క్రమంగా వాడు పెరగడం అనేటువంటిది ఆ పద్యంలో అద్భుతంగా వర్ణించాడు పోతన గారు. వాడు ముందు చిన్నవాడుగా ఉన్నట్టు, చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆకాశం తారలు అవన్నీ పైన మనకు కనిపిస్తున్నాయి. పట్టువాడు వాడు ఎప్పుడైతే 3 అడుగులు ఇచ్చాడో అక్కడి నుంచి పెరగడం మొదలెట్టాట. పెరుగుతుంటే ఇలా వాడి తలపైన గొడుగులా ఉందిట ముందు, తర్వాత ఇంకా పెరిగేట, ఇంకా పెరుగుతుంటే వాడి హారంలా ఉంది, ఇంకా పెరిగితే వాడి మొలతాడులా ఉందిట. అంటే ప్రమాణం అలా పెరుగుతూ వెళ్ళాడు వామనావతారం. అంటే అర్థం మనం కూడా పుట్టినప్పుడు వామనుడుగా ఉంటాం, ఆ తర్వాత క్రమంగా పెరిగి పెద్దవాళ్ళం అవుతాం సార్ దేహంతో. అందుకని భూమిపై నిలుచుంటూ వామనావతారం వర్తించింది. అప్పుడు మొదటి శ్వాస పీల్చబడుటలో హంసావతారము, ఇది కూడా మనం చెప్పుకున్నాం. మొట్టమొదట తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక శ్వాస మొదలవుతుంది, అది హంసావతారం అన్నారు. సోహం అనేటువంటిది మొదలవుతుంది. మనస్సు బాహ్య ప్రపంచంపై ప్రసరించడం మొదలైనప్పటి నుంచి మనువు అవతారం జరుగుతుంది. మన మనస్సు అనేటువంటిది కూడా మనకి ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటిది బాహ్య ప్రపంచంపై ప్రసరించడం. మనం పుట్టినప్పుడు శిశువుగా ఉంటాం, చిన్న చంటి బిడ్డగా ఉంటాం కదా మనం. ఆ ఉన్నప్పుడు మన మనస్సు కూడా పుట్టింది, కానీ అది ఇంకా వికసించి వ్యాపించడం అనేటువంటిది స్టార్ట్ అవ్వకముందు చంటి పిల్లవాడు చంటి పిల్లవాడు అంటే వాడికి పరిసరాలు ఇవేమిటి అనేటువంటిది వాటి మీద తెలుసుకునేటువంటి శక్తి ఇంకా అప్పటికి రాదు. అందుకని మనసు బాహ్య ప్రపంచంపై ప్రసరించడం అనేటువంటిది అది ఎప్పటి నుంచి అయితే మొదలవుతుందో అప్పటి నుంచి మనువు అవతారం అన్నారు. ఈ మనువు అంటే ఈ మనస్సు, దాని యొక్క ఆ మనస్సు పనిచేసేటువంటి దాని మీద ఆధిపత్యం కలిగినటువంటి దాన్ని మనువు అంటారు. అందుకని మనువు అవతారం. జీవునకు దేహమునకు గల సంబంధము హృదయమును స్థిరపడుటతో ధన్వంతరి అవతారం జరుగును. మనకి హృదయం, మనస్సు, హృదయ స్థానం, హృదయ కేంద్రం ఒకటి, మనస్సు అనేటువంటిది ఒకటి. దీన్ని రెండింటికి కూడా హృదయమున ఒకటి జీవునకు దేహమునకు గల సంబంధం. ఆ దేహం అంటే శరీరం, ఈ శరీరానికిను జీవుడికి కలిగినటువంటి సంబంధం ఉందే, అది హృదయంలో స్థిరపడుతుంది అన్నాడు. దాన్ని ధన్వంతరి అవతారంగా చెప్పారు. ఇవి అన్నీ భూమిపై మానవుని ఇతిహాసము ఏర్పడటకు ముందు మానవుడి ఇతిహాసం అంటే ఈ మానవుడు ఎన్ని స్థితుల్లో ఆ మార్పులతో వచ్చాడు, ఎలా పెరిగాడు అని చెప్పేటువంటిది హిస్టరీ ఆఫ్ మ్యాన్. అంటే ఒక జాతి యొక్క ఇతిహాసం కాదు, మానవుడి యొక్క వికాసానికి సంబంధించిన ఇతిహాసం. దీన్ని ఏమంటారంటే యాంథ్రపోజెనిసిస్ అంటారు, మానవుడి యొక్క ఇతిహాసం అంటాడు. అందులో జరిగినటువంటి అవతారాలు ఈ పైన చెప్పినవన్నీ. ఆ స్థితిలో గల కాలముననే ఈ విజ్ఞానమును దివోదాసుడు అనే కాశీరాజు మానవులకు ఆయుర్వేదముగా బోధించుట జరిగినది. దివోదాసుడు అనేటువంటి ఆయన కాశీ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ కాశీరాజుగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయుర్వేదం అనేటువంటి దాన్ని మానవులకు మొట్టమొదటి బోధించాడు. అప్పటి నుండి మానవుడు విజ్ఞానం ఆర్జించుకున్నట ఆరంభమయ్యాను. అందుకని మొట్టమొదట ప్రారంభం అక్కడి నుంచి అయింది. మనకి విజ్ఞానం అనేటువంటిది మానవుడికి రావడం అనేటువంటిది. అయితే ఇది ఎప్పుడు కూడా ప్రతిసారి సృష్టిలో ప్రతిసారి మన్వంతరం అనేటువంటి జరిగేప్పుడు ఎప్పుడూ అలాగే జరుగుతుంది. ఈ కథ అంతా కూడా అంటే రిపీట్ అవుతూ ఉంటుంది. కనుకనే ప్రస్తుతం ధన్వంతరి అవతారం జరుగుతున్నది అని బ్రహ్మ నారదునితో చెప్పుచున్నాడు. ఇటు పైన వచ్చిన అవతారము, ఆ పైన వచ్చిన పరశురామ అవతారం.
పరశురాముడు, రాముడు, కృష్ణ బలరాముల, బుద్ధుడు మానవ చరిత్రకు, సాంఘిక రాజకీయ ధర్మశాస్త్ర చరిత్రకు, యోగ విద్యకు సంబంధించిన అవతారములు. అంటే ఇక్కడ మాస్టర్ గారు ఒక చక్కని అనాలిసిస్ ఇచ్చారు. ఏ ఏ అవతారములు ఏ దీంట్లో సరిపోతాయి అనేటువంటిది. ఇది మనం కొన్నిసార్లు చదువుకుంటే కానీ అర్థం కాదు. చదువుకుని కొన్నిసార్లు విని కొన్నిసార్లు చదువుకుని అప్పుడు మనకి బాగా బోధపడుతుంది. అవతారాలకేను ఈ మానవుడి యొక్క చరిత్రకి సంబంధం ఏమిటనేటువంటిది అప్పుడు మనకు బోధపడుతుంది. అందుకని ఇవన్నీ కూడా మానవ చరిత్రకు, సాంఘిక రాజకీయ ధర్మశాస్త్ర చరిత్రకు, యోగ విద్యకు సంబంధించినటువంటి అవతారములు అన్నారు. వీరు భూమిపై మానవ శరీరంతో తిరిగిన వారు. కల్కి అవతారం రాబో కాలములకు సంబంధించిన, అది భవిష్యత్తులో వచ్చేటువంటిది, అది ఇంకా రాలేదు. మరియు మానవ జాతి ధర్మము తప్పినప్పుడెల్లా, కష్టపడినప్పుడెల్లా దిగి వచ్చినటువంటి శక్తిమంతులైన ధర్మశాస్త్ర ద్రష్టలైన పెద్దలందరి కథలకును కల్కి అవతారం వర్తించును. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరించి దానికి ముందు నుంచి కూడా ఒక్కోసారి పెద్దలు కొంతమంది సంఘమును సరైన ఆర్డర్లో పెట్టడానికి వస్తారు. వాళ్ళ యొక్క ఆ ప్రయత్నం కూడా కల్కి యొక్క అవతారం యొక్క ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. ఇది సంఘమును చక్కబెట్టి పెద్దలు దిగి వచ్చుటకు సంకేతమైన కథ. కనుకనే భగవంతుని లీలావతారములు భూమిపై రేణువుల కన్నా ఎక్కువ సంఖ్య గలవి లెక్కబెట్టుటకు శక్యము కాదని చెప్పాను. అందుకు బ్రహ్మగారు ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో లెక్కపెట్టడం ఎంత కష్టమో, ఈ అవతారాలుగా భగవంతుడు రావడం అనేటువంటిది లెక్కపెట్టడం చాలా కష్టం అన్నాడు. భాగవతం చదువుకుని వారు తమ కాలమునందు సమకాలికులైన మహానుభావుల అవతారములుగా గ్రహింపగల నేర్పరితనము, మంచితనము కలిగి ఉండవలను. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యం ఎందుకు ఇచ్చారంటే చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఈ భాగవతం చదువుకునేటువంటి వాళ్ళకి మనం సమకాలికులైన మహానుభావులు, వాళ్ళని సమకాలికులైన మహానుభావులు మనకి ఎంతమంది, మన మాస్టర్ గారు సివి గారు, తర్వాత మాస్టర్ ఎంఎన్ గారు, విపిఎస్ గారు, సత్యసాయి బాబా గారు, షిర్దీ బాబా గారు, వీళ్ళందరూ మానవ రూపంలో దిగి వచ్చారు, సమకాలికులుగా దిగి వచ్చారు. అందుకని వాళ్ళందరినీ అవతారములుగా గ్రహింపగల నేర్పరితనము, మంచితనము ఉండవలను అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం అన్నమాట. వాళ్ళ అవతారం అనేటువంటిది తెలియడం, ఇంకా నేర్పరితనం ఉండాలి, యాక్సెప్ట్ చేసేటువంటి గుడ్నెస్. వాళ్ళు కూడా అవతారం, లేకపోతే వాళ్ళు మనలాగే మానవులు, వాళ్ళ అవతారం ఏమిటి, వాళ్ళు భగవంతుడు ఏమిటి అనుకునేటువంటి వాడికి ఇవేం తెలియవు. అలా ఆ నేర్పరితనము, మంచితనం ఉంటేనే అప్పుడే భాగవతమందలి ఈ భాగం అర్థమగును. అది మాస్టర్ గారు చెప్పింది. భాగవతంలో ఈ పర్టికులర్ పార్ట్ మామూలుగా అర్థం కాదు. ఈ అవతారాలు వీటి గురించి చెప్పారు కానీ ఈ క్లాసిఫికేషన్ ఇది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే ఈ కీ ఇక్కడ ఇచ్చారు మాస్టర్ గారు. ఈ కీ అనేటువంటిది మనం జాగ్రత్తగా తెలుసుకొని అందుకుని ఉపయోగించకపోతే ఈ భాగం అర్థం కాదు. అందుకని భాగవతం పారాయణ చేసేవాళ్ళు ఈ ద్వితీయ స్కందం మనకు అక్కర్లేలా అని చెప్పేసి ఏది పక్కన పడేస్తారు. ఎందుకంటే అర్థం ఊరికే శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోయి దీన్ని మనకు ఉపయోగించేది కాదులే అని చెప్పి పక్కన పడేస్తారు. భాగవతం అంటే ఏవో కొన్ని కథలు మాత్రమే తీసుకుని ఏదో గజేంద్ర మోక్షం అలాంటి కొన్ని కథలు తీసుకోవడం, లేకపోతే చివరికి దశమస్కందాలకు వెళ్ళిపోవడం, కృష్ణలీలలు చదువుకుంటూ వెళ్ళిపోవడం. మరి ఇవేమిటి, ఈ అవతారాలు ఏమిటి, ఈ అవతారాలు మనకి ఎలా వర్తిస్తాయి, మనం ఎలా గుర్తిస్తాం అనేటువంటిది ఇది మనకి అందుకు రహస్య ప్రకాశం అనడానికి కారణం మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం మనకి. ఇది అర్థమవుతే కానీ ఈ సృష్టి క్రమము, భగవంతుడు అవతారాలుగా దిగి రావడము, సృష్టి మొదట్లో వచ్చేటువంటి అవతారాలు, మధ్యలో వచ్చేటువంటివి,
సమకాలీనంగా వచ్చేటువంటి కూడా అవతారాలే అనేటువంటి విషయం తెలియడం చాలా కష్టం. మాస్టర్ గారు భారతీయ బాలశిక్షలో అవతారం అంటే ఏమిటి, ఇప్పుడు కూడా అవతారాలు ఉన్నాయి, ఇలా క్వశ్చన్ ఆన్సర్, వాటిల్లో ప్రస్తుతం ఉన్న అవతారాలు ఏమిటి అన్న దగ్గర ఆ లిస్ట్ ఇచ్చారు. పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, ఇట్లా. అలాగే మంచితనం ఉండాలి అన్నారు. ఆ పదం వాక్యంలో అది ఎంతో ధ్యానం చేయవలసిన మాట. ఒకసారి ఒకళ్ళు రమణ మహర్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చెబుతూ ఉన్నారు, అవతారం ఒకళ్ళు వస్తారట, దిగొస్తుందట అవతారం, దానికి మనం సాధన చేసి ప్రిపేర్డ్గా ఉండాలట అని చెబితే ఎక్కువ మౌనంగా ఉండే ఆయన వింటూనే ఒక మాట అన్నారట, ముందు ఉన్న అవతారాల సంగతి చూడమనండి అన్నారు. అంటే ఆ మాట ఇప్పుడు ఈ లింక్ దానికి అక్కడ, అంటే ఎంతసేపటికి అది కూడా కొంతమందిలో ఉంటుంది. ఇప్పుడు ఫలానా వారు అవతారమూర్తిగా అంగీకరించలేరు, వారు దేహంలో లేరుట వారిని అవతారమూర్తిగా అంగీకరిస్తారు, ఉన్నప్పుడు అంగీకరించరు. ఇంకోటి, అవతారమూర్తి అంటే లక్షణం ఏమిటి? ఖచ్చితంగా భగవంతుడి యొక్క అవతారం అంటే భూమికి దిగొచ్చేది ధర్మ సంస్థాపనం చేయడానికి, కోసమే వాళ్ళు భూమిలోకి వస్తారు. మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశం 4వ భాగంలో ఇస్తారు, ధృతరాష్ట్రుడు అనేటువంటి వాడికి అలాంటి అవతారాల మీద నమ్మకం లేదట. భగవంతుడు వాడు అవతారంగా భూమి మీదకి దిగి వచ్చి అందున ధర్మపక్షం వహించడం అని చేస్తాడు అంటే వాడికి అంగీకరించట. అక్కడ మాస్టర్ గారు రాస్తారు, ధృతరాష్ట్రుడికి శకునికి నమ్మకం ఉండదు. శకునిది ఇంకా ఎక్స్ట్రీము. ముందు ధృతరాష్ట్రుడి సంగతికి వచ్చేప్పటికి వాడు అక్కడ మాస్టర్ గారు రాస్తారు, భగవంతుడు ధర్మపక్షం వహించడం చేస్తాడు అంటే వాడు అసలు భగవంతుడు అవతరిస్తడం ఇలా ధర్మపక్షం వహించడం అంటే ఒక పక్షం వహించడు భగవంతుడు అనేది వాడు ఉద్దేశంట. మాస్టర్ గారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఖచ్చితంగా వహిస్తాడు. ఏమిటా పక్షం? పక్షపాత బుద్ధి ఏమి ఉండదు, ధర్మపక్షం వహిస్తాడు. ఊరికే చూస్తూ ఊరుకోడు అవతారం అనేవాడు. అధర్మం జరుగుతూ ఉంటే ధర్మం పక్కన పక్షం వహించి దాన్ని నిలబెట్టడానికి ఆయన చేయడం చేస్తాడు. కాబట్టి రాయబారానికి వచ్చి మాట్లాడాడు అంటూ 4వ భాగం రహస్య ప్రకాశంలో వస్తుంది మనకి. ఈ శకునిది వచ్చేటప్పటికంటే మరీ ఎక్స్ట్రీమ్. వాడు అవతారమూర్తి, దేవుడా, వాడు ఒకడు ఉన్నాడా చూస్తుంది వాడి సంగతి, వాడు చేసే ప్రతి పనికి ప్రతిగా నేను పనులు కల్పిస్తాను, నేను గెలుస్తాను వాడు గెలుస్తాను చూద్దాం అంటాడు. మనకు పురాణ పురుషుల్లో వస్తుంది, ఒక్కొక్క చాప్టర్లో పరమాత్మ పుట్టే ముందు ప్రతివాడిలో తపస్సు జరిగింది, అదొక తమాషా. మళ్ళా ఆ వచ్చేదాని గురించి ప్రతివాడు వాడి స్థాయిలో ఎదురు చూడటం మొదలెట్టారు. అందరూ ఎదురు చూస్తేనే వాడి దిగొచ్చేది. దానిలో శకుని ఒక యాంగిల్లో, జరాసంధుడు ఇంకో యాంగిల్లో, కంసుడు ఒక యాంగిల్లో, ఒక్కొక్కడికి కళలు వస్తాయి. అదంతా మన పురాణ పురుషుల్లో చెప్పుకున్నాం వరకు. సృష్టి స్థితి లయములు మూడును నడుపుటకు దిగివచ్చు ప్రజ్ఞలు, శక్తులు, యుక్తులు కూడా భగవంతుని అవతారములు. మనకి ఈ 3 రకాలైనటువంటి ఏవైతే ఉన్నా, సృష్టి అనేటువంటిది, స్థితి అనేటువంటి, లయం అనేటువంటిది, ఈ మూడింటిని నడపడానికి దిగి వచ్చినటువంటి ప్రజ్ఞలు ఉన్నారు. ఆ ప్రజ్ఞలు శక్తులు అంటే ప్రజ్ఞలు అనేటువంటివి మనకి కాన్షియస్నెస్ లేక అవి వాటి యొక్క సెంట్రల్గా అంటే వాటి యొక్క కేంద్రీకృతమైనటువంటిది ఆ ప్రజ్ఞామయమైనటువంటి ఒక వెలుగు. ప్రజ్ఞలు అంటే వెలుగులు, శక్తులంటే ఆ వెలుగుగా వచ్చి అవి తర్వాత ఒక కార్యక్రమం, ఒక పని అనేటువంటి దానికోసం దిగినప్పుడు శక్తులుగా పనిచేస్తాయి. అది ఇక్కడ చెప్పింది. శక్తులు, యుక్తులు కూడా భగవంతుని అవతారములే అన్నారు. సృష్టి ప్రారంభించినప్పుడు వర్తించిన తపస్సు, నేను ఋషులు 9 మంది ప్రజాపతులను, సృష్టిని రక్షించే అవతారములు, ధర్మము, విష్ణువు, యజ్ఞములు, మనవులు, ఇంద్రాది దేవతలు, ప్రభువులు, వాళ్ళందరూ ప్రళయము చేయడం దిగువచ్చు అవతారములు, అధర్మము, రుద్రుడు, మహాసత్వములు, రాక్షస గుణములు అని అక్కడ బ్రహ్మ ఆ 2 రకాలైనటువంటి
ఇది రెండు విభాగాలు చేసి మనకి ఇక్కడ వివరించినట్టుగా నారదుడికి చెప్పాడనమాట. అందుకని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి వివరణ మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చారు ఈ అవతారాలని. అయితే ఈ అవతారాల గురించి తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అని కూడా అడగచ్చు. ఆ ప్రశ్న ఎలాంటిదంటే, మనం రోజు సూర్యాస్తమయం, సూర్యోదయం ఇవన్నీ అబ్జర్వ్ చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం అనే ప్రశ్న ఎట్లాంటిది, ఇది కూడా అలాంటిది. అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సూర్యోదయం జరుగుతూ ఉంటుంది, మెల్లిగా బిడ్డ మధ్యాహ్నం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది. ఇది రోజు జరిగింది కదా. దాన్ని ప్రత్యేకంగా మనం అబ్జర్వ్ చేస్తే ఏం ఉపయోగం అని ఏమన్నా అనుకున్నాను అనుకోండి, అంటే వాడికి కొన్ని అలా అనుకున్నటువంటి వాడికి ఇంకొకరి జన్మలు పడుతుంది. అందుకని ఇది కూడా అంతే. ఈ అవతారం గురించి వాటి గురించి మనకెందుకండి అనుకుంటే, అంటే మనం ఎట్లా ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చాము, మనలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఇష్టపడనటువంటి వాళ్ళకి ఈ అవతారం గురించి ఏమొస్తుంది అనిపిస్తుంది. ఏదో మనం ఆకలి వేసినప్పుడు, ఆకలి వేసినా వేయపోయినా, తినడం ఇలాంటి వాటిలో రొటీన్లో పడిపోయి ఆ ఖాళీ ఎక్కడుందండి నిత్య జీవితంలో. ఇవన్నీ కూడా ఒక మామూలుగా మనకి జీవితం అంటే నిద్ర లేవడం, లేచినప్పటి నుంచి మన శరీరానికి సంబంధించినటువంటి పనులు చేసుకోవడం, ఆ తర్వాత ఇంక మనకేదో మనకు నాది అనేటువంటి పనులు చేసుకోవడం, ఇవి వెళ్ళిపోతుండే. చుట్టూ అసలు ఏం జరుగుతుంది, ప్రకృతి ఎలా పనిచేస్తుంది, ప్రకృతిలో ఉన్నటువంటి మిగతా జీవరాశులు ఎలా ఉన్నాయి, వాటికి మనకి సంబంధం ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకునే వాడికి ఉంటాయి. తెలుసుకునే వాడికి అవన్నీ మనకి ఎందుకంటే టైం వేస్ట్. అంటే వాడికి ఏమిటంటే ఎంతసేపటికి వాడికి ఎంత ధనం ఆర్జించాం, లేకపోతే ఎంత మన కోసం మనం చేసాం అనేటువంటి అంటే తన ప్రయోజనం కోసం అలా ఉన్నవాడికి ఇవేమీ ఎక్కవు. అందుకని ఈ అవతారాలు వీటి గురించి ఎందుకు చదువుకోవడం, తెలుసుకోవడం ఎందుకు అనే ప్రశ్న వాడికి అలా పుట్టినటువంటి వాడికి ఇవన్నీ మనకి పెద్దగా దేని పనికి వస్తాయి, దేని పనికిరావడం అంటే వాడికి ప్రతిదీ కూడా ఇది మనకి ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇది మనకి ఎలా పనికి వస్తుంది అనేటువంటి ఆ రకమైనటువంటి దృష్టి ఉన్నప్పుడు మనకి ఇవి చదువుకుంటూ వెళ్తుంటే ఏదో సరదాగా కళ చదువుకున్నట్టు వెళ్ళడం తప్పదు, అందుకంటే పైకి ఎక్కదు. అవతార మూర్తుల చరిత్రను చదువుకోవటమే అసలైన ఆయుష్ అన్నారు. అంటే వాళ్ళని స్మరిస్తూ ఉండడం. మాస్టర్ గారు చెబుతారు, వాళ్ళని స్మరించడం వల్ల మనలో ఒక ధైర్యం అనేటువంటిది, ఒక ఆశ అనేది కలుగుతాయి. ఎట్లా జీవించాలో తెలుస్తుంది, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, స్వయంగా మహాత్ములు అనేటువంటి వాళ్ళు అవతారాలుగా దిగి వచ్చిన వాళ్ళు తెలుస్తుంది అన్నారు. ఇంకా మాస్టర్ గారు చెప్పినట్టు ఈ రొటీన్ అనే దానిలో పడిపోయి ఉన్నాం అనుకోండి, ఇరుక్కున్నాం అనుకోండి, ఒకవేళ అలాంటి చోట్లకి మనం వచ్చినా, అంటే చక్కటి సప్తాహాలు లాంటి చోటుకు వచ్చినా 4-5 రోజులు రాగానే మరీ ఇంత ఆనందంలో ఎలా ఉంటామండి, అందుకని వెళ్ళిపోవాలనిపిస్తుంది కొంతమందికి. అప్పుడు ఏదో వంక దొరకాలి కదా, మేము వెళ్ళొస్తాం గురువు గారు అంటారు. అదేంటి ఇంకా సప్తాహం అవ్వలేదు కదా అని అనుకోండి, పండగ కదండి అంటారు. పండగ మరి ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అంటే ఏం చేసేది లేదు, భార్య మొహం ఈయన చుట్టం, భర్త మొహం ఈయన చుట్టం, అంతకంటే ఏమి ఉండదు. అంటే ఆ రొటీన్లో ఇరుక్కొని మళ్ళీ మన ఇంటికి వెళ్ళి మన ఏదో మన గొడవలో మన దూకులు మరీ అవన్నీ వదిలేసి ఇలా ఉండమంటే ఎలాంటి 1 వారం రోజుల పాటు మరీ ఆనందంలో ఉండమంటారు. అంటే ఇంతమంది రూపంలో ఇక్కడ పరమాత్మ ఆయన యొక్క దివ్య ప్రజ్ఞని ఆనందింపజేస్తూ మనకు తెలియకుండా ఆ దివ్య వాతావరణంలో ఆయన పెడుతూ ఉంటే అంత ఆనందాన్ని ఒక్కసారి తట్టుకోలేక అయినా వెళ్ళిపోదావా అనిపిస్తుంది. అదే మాయ, దాన్ని రొటీన్ అంటారు. హ్యాబిట్ యొక్క పవర్ అలాంటిది. అలాంటప్పుడు ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు ఈ అవతారమూర్తుల కథలు ఇవన్నీ చదువుకోవటం, మరి పొద్దుకూకులు దానిలోనే ఉండమంటే మాకేం వేరే ఇంకేం లేవండి అంటే వేరే ఇంకేమి లేకుండా ఉండడానికే ప్రయత్నం. ఆ వేరే అనేది లేకుండా, ఒకవేళ వేరే అనేది కూడా ఇదే అని తెలుసుకోవటం అన్నమాట. వేరే ఏమీ లేదు, అలా వేరుగా చూస్తున్నాం, అది లేకుండా ఉండటానికే. ఒకసారి సత్యసాయిబాబా వారు సైన్ చేయడానికి పెన్ను అడిగారట. దేని మీద? ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్ కూడా ఆయనే కాబట్టి
ఆ వైస్ ఛాన్సలర్ ఉండే ఆయన పెన్ను అడిగారట. అడిగితే ఆయన పెన్ను తీసి ఇవ్వబోతూ మళ్ళీ అని ఇంకో పెన్ను తీసి ఇచ్చాడట. ఆయనకు అర్థం కాలే మామూలు భాషలో చదువుతున్నాం. బాబా వారు అడిగారట, ఏమిటిది అని అడిగారట. అంటే ఆ పెన్ను ఇవ్వకుండా ఈ పెన్ను ఇస్తున్నాం ఏమిటి అని అడిగారట. ఈ పెన్ను స్పెషల్ అండి, స్పిరిచువల్ వాటికి ఈ పెన్నులు వాడతాను అంటే బాబా వారి చేతికి ఇవ్వడం కదా స్పిరిచువల్ అని. అంటే రెండు ఉన్నాయన్నమాట అన్నట్టు ఆయన. అందువల్ల మన లైఫ్ వేరే, ఆధ్యాత్మికం వేరే. ఇందులో కాసేపు ఉండాలండి, ఏదో మనశ్శాంతి, అదొక ఉత్సాహం. కాసేపు నలుగురితో కలిసి హుషారుగా తింటూ ఉంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. తమాషగా 4 రోజులు సందడి. అట్లాగే ఉండమంటే మరి ఈ సాత్వికంగా తింటూ ఇలాగే ఉండమంటే ఎట్లా చెప్పండి? లైఫ్లో మసాలా ఉండద్దా? ఎప్పుడు ఇదేనా? అలాంటి దానిలోంచి రైట్ ట్రాక్లోకి పట్టడానికి గురువులు మనం ఎలా ఉన్నా సరే ఏం చేస్తారంటే పట్టుకొని మళ్ళీ అనిపిస్తుంది, ఈయనకి దేనికండి మన పర్సనల్ విషయాలు, వెళ్తున్నామంటే మంచిదని ఆశీర్వదించి పంపించాలి. కానీ ఉండి పట్టుకొని ఉండు వెళ్ళవాకు. ఇంకొంతమంది ఉంటారు, మీరు పిలిచారు కాబట్టి వచ్చాను, ఇంకా నేను బయలుదేరుతాను, ఏదో మిమ్మల్ని ధరించడానికి వచ్చాను అన్నట్టు. అంటే ఎందుకు పిలిచారు? వాళ్ళు వస్తే ఆయనకు వచ్చే లాభం ఏమిటి? అంటే ఒక ఓటు తగ్గిపోతుందనే, లేదా వాళ్ళు వచ్చి కూర్చొని వినడం వల్ల ఆయనకి ఏదో మాస్టర్ గారి ప్రేమ లెక్కల్లో కూడా వస్తుంది. ఒక ఆవిడికి రాస్తూ పెద్ద ఆవిడికి, నిన్ను కోపడ్డాను, అప్పుడప్పుడు కేకలేశాను, నా ఉపన్యాసాలు వచ్చి వినమని. ఏం లేదు, నీలాంటి వాళ్ళు వింటూ ఉంటే నాకు కొద్దిగా ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు వింటే ఉత్సాహం కలుగుతుంది. అంటే జనాన్ని చూసి ఉత్సాహం కలుగుతుందనే. అంటే వాళ్ళు బాగుపడటానికి వచ్చే సన్నివేశాల్లో ఎలా ఇక్కడ ఉండమన్నారట అంటే ఉండకుండా వెళ్ళావుట అంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాళ్ళకి సూచించరు. ఇక్కడ ఉండమన్నారట లేదా రమ్మన్నారట అంటే అది అదృష్టం. ఎంత అదృష్టం! మనతో మనం రావడం కాకుండా ప్రత్యేకంగా ఫోన్ చేసో లేకపోతే నువ్వుడా అని పిలిచారట అంటే పిలవకపోతే తప్పని కాదు. వచ్చే వాళ్ళకి మనసులో సంకల్పం కలిగించి ఇచ్చేస్తారు. లేదు, వాళ్ళకి ఏదో పూర్వకర్మగా అడ్డుపడుతూ ఉన్నాయి కొన్ని, అవి పోగొట్టడానికి ఏం చేస్తారు, వాళ్ళు రప్పిస్తారు. ఇక్కడ ఒకరోజు ఉన్నావుట అంటే ఎంత కర్మక్షాళం అవుతుందో మనకి తెలియదు. అది వెలకట్టలేంది. ఇక్కడంటే ఈ సప్తాహాలు కాదు, భగవంతుడి సంబంధంగా ఎక్కడ జరుగుతున్నా, పరమగురువులు ఎవరు జరుగుతున్నా. అంతేగాని వాళ్ళు రమ్మంటల్లో కానీ పెడతా ఉంటా అంటే ఇంకో రోజు ఉండమని కానీ చెప్పారట అంటే దాని వెనక మనకి ఎంతో మేలు చేసేది, మన కర్మక్షాళన చేసేవి మనకు ఊహ కూడా అందవు ఏంటనేటువంటిది. ఇప్పుడు పద్యం 200 పద్యం. అమర త్రివిక్రమ స్ఫురణ నందినయన్ మహితాత్ము పాద వేగమున హతంబులైన త్రిజగంబుల కావల వెలుగు సత్యలోకము చెలియించిన కరుణ కైకొని కాచి ధరించు పాదపద్మము తుదినున్న అప్రతీతంబగు శక్తి గణింపశక్యమే. భగవంతుడు వామనమూర్తి అయి 3 లోకములను తన 3 అడుగులలో కొలుచుటకు విజృంభించినప్పుడు వాని పాద వేగమునకు దెబ్బతిన్న 3 లోకములకు పైభాగమున వెలుగుచున్న సత్యలోకము కూడా కంపించిపోయాను. అప్పుడు నా యందు దయతో అతడు తన కాలి గోటిపై అదిమిపెట్టి సత్యలోకమును కాపాడెను. ఎదురులేని అతని శక్తిని లెక్క పెట్టలేము. ఇది ఒక తమాషా. బ్రహ్మగారు చెప్తున్నాడు, మనకి లోకాలు అనేటువంటివి ఎన్నున్నాయి అంటే భువః సువః అంతవరకు చెప్పుకుంటాం మామూలుగా. దానిపైన మహా జన తపః సత్యం అనేటువంటి పైన ఉన్నటువంటిది సత్యలోకం అంటారు. అదే బ్రహ్మగారు ఉండేటువంటి లోకం. ఇక్కడ ఈ పద్యంలో ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే, ఆయన వామనుడిగా ముందు చిన్నవాడుగా వచ్చి బలిచక్రవర్తికి వచ్చాడు. పొట్టివాడు, చిన్నవాడు, బక్కవాడు అలా కనిపిస్తూ వచ్చాడు.
వచ్చి నీకు ఏం కావాలంటే 3 అడుగులు కావాలన్నాడు. సరే ఇచ్చాడు. అంత చిన్నవాడికి 3 అడుగులు ఎంత అవుతుంది? 3 అడుగులు ఇస్తానాడు, ఇచ్చాడు. కొలుచుకోమన్నాడు. 3 అడుగులు కొలుచుకోవాలి కదా. ఆయన ఏం చేసేట, 1 అడుగుతో మొత్తం భూమి అంతటినీ కొలిచేసాడు. భూమి అంటే ఫిజికల్ ప్లేన్ అంతా ఆక్రమించేశాడు. భూ అనేటువంటి లోకాన్ని ఆక్రమించేశాడు మనకి. మళ్ళా ఇంకో అడుగు ఎక్కడ వేయాలంటే భువర్లోకాన్ని కూడా ఆక్రమించేశాడు. ఇంకా ఎక్కడ వేయాలంటే సువర్లోకాన్ని కూడా ఆక్రమించాడు. ఈ 3 కూడా ఆక్రమించాడు కాబట్టి త్రివిక్రమ అన్నాడు. 3 కూడా ఆక్రమించను అని. అప్పుడు ఏం జరిగిందంటే ఈ 3 అడుగులలో లోకాలని కొలచడం అనేటువంటి దానికి విజృంభించాడు ఆయన. ఈ 3 లోకాల్లో ఈ 3 లోకాలను ఆక్రమించడం, ఆ వేగం అనేటువంటిది, ఆ ఎంత వేగంగా అలాగా ఈ లోకాల్ని ఆక్రమించుకుంటూ వెళ్ళాడో మనకు అద్భుతంగా వర్ణించారు భాగవతంలో. చాలా వేగం మనం ఊహించడానికి లేదు. అప్పుడు ఏమైందంటే అన్నింటిలోనూ పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం ఉండే సత్యలోకం ఆయన యొక్క పాద వేగమునకు దెబ్బతిన్న 3 లోకములు దెబ్బతిన్నాం. అంటే ఇక్కడ ఏమిటిది? లోకాలు దెబ్బతిన్నం ఏమిటి? ఆయన ఆ పాదంతో 3 లోకాలు, ఈ 3 లోకాలు తన్నుకుంటూ వెళ్ళాటని. అవి ఏమిటో మనకి రహస్య ప్రకాశంలో ఇస్తారు. అప్పుడు బ్రహ్మగారి లోకం కూడా కదిలిందిట. కదిలితే కంపించిపోతే అప్పుడు ఆయన చూసి బ్రహ్మ దయతో తన కాలి గోటితో అదింపట్టేట ఈ లోకం కదిలిపోకుండా అని కాపాడేట అని చెప్తున్నాడు. అంటే ఏమిటో మనం రహస్య ప్రకాశంలో చూద్దాం. పూర్వము వామనుడు త్రివిక్రముడై లోకమును ఆక్రమించుచుండగా పెద్దదగుచున్న వాని పాదము యొక్క వేగమునకు 3 లోకములు మాయమైనవి అన్నారు. అంతకుముందు వాడు చిన్నవాడు కానప్పుడు వాడు పాదం చిన్నదిగా ఉంటుందండి. ఎప్పుడైతే నువ్వు నీకు కావాల్సిన 3 అడుగులు కొలుచుకో తీసుకో అన్నాడో అలాగే అన్నాడు. వెంటనే ఆ పాదం చాలా పెద్దది భూలోకం అంతా ఆక్రమించేసింది. ఇంకెక్కడ చోటు లేకుండా 1 అడుగు అయిపోయింది. అలాగే 2వ అడుగుగా భువర్లోకం, 3వ అడుగు సువర్లోకం 3 ఆక్రమించేశాడు. ఆ క్రమంలో ఏమైందంటే వేగానికి, పాదము యొక్క వేగానికి 3 లోకములు మాయమైనవి. అంటే ఈ 3 విడిగా లోకములు అనేటువంటి ఐడెంటిటీ పోయింది. ఆయన పాదం, విష్ణు పాదం యొక్క దీనివల్ల వానికి పైన వెలుగొందు సత్యలోకము కూడా కంపించిపోయినది. ఇంతలో అతని పాదమే మరల నా లోకమును నొక్కిపెట్టి కాపాడింది. అట్టి పాదపద్మము చివర ఉన్న సాటి లేని శక్తిని గూర్చి ఇదమిత్తమని ఎట్లు చెప్పవచ్చును అంటున్నాడు బ్రహ్మగారు. దీనికి మాస్టర్ గారు చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు, లేకపోతే మనకు అర్థం కాదు. వామనుని త్రివిక్రమత్వం యొక్క కథ ఋగ్వేదమున ప్రసిద్ధము. ఋగ్వేదంలో విష్ణు సూక్తములు అనేటువంటివి, దాంట్లో త్రివిక్రముడు అనేటువంటి దీని గురించి ఋగ్వేదంలో చాలా ప్రసిద్ధంగా ఇవ్వబడింది. ద్రవ్యమయము, శక్తిమయము, ప్రజ్ఞామయము అని సృష్టి 3 లోకములుగా ఉండును. ద్రవ్యమయము అంటే మ్యాటర్, శక్తిమయము అంటే ఫోర్స్, ప్రజ్ఞామయము అంటే కాన్షియస్నెస్. ఈ 3గా ఉన్నటువంటిది. వాని యందు అంతర్యామికి వ్యాపనము కలిగినప్పుడు వాని అస్తిత్వం మాయమగును. ఈ 3 లోకాలుగా విడివిడిగా ఉన్నటువంటిదంతా అంతర్యామైనటువంటిదా ఆ ప్రజ్ఞ వీడన్నిటినీ కూడా ఒకటిగా చేసినప్పుడు, ఆక్రమించినప్పుడు 3గా ఉండడం మానేసి అంతం ఒకటిగా ఉంటుంది. ఈ
మూడు లోకములకును వెలుపల ఉన్నది సత్యలోకము, అది బ్రహ్మలోకం. సత్యలోకం అంటారు దాన్ని. సృష్టి యందు దేశమున కాలమున ఇది ఇటు జరుగును అని సత్యమే సత్యలోకం. సత్యలోకం అంటే అది అర్థం. సత్యం అంటే ట్రూత్ లెవెల్స్ అంటే మనకి పొద్దున మనం మిస్టిక్ మంత్రమ్స్ అని ఒకసారి ప్రేయర్ చదువుకున్నాం. అందులో ట్రూత్ లెవెల్స్ అని ఇచ్చారు. ట్రూత్ లెవెల్స్ అంటే సత్యలోకం అనేటువంటిది. సత్యలోకం అంటే ఏమిటో ఇక్కడ మాస్టర్ గారు మనకు అర్థమయ్యేటువంటి మాటలు చెప్పారు. సృష్టి యందు దేశమున కాలమున ఇది ఇటు జరుగును. దేశం అంటే ప్రదేశం, కాలం అంటే టైం, అంటే టైం అండ్ స్పేస్. దాంట్లో జరిగేటువంటివన్నీ కూడా ఇలా జరుగుతాయి అనేటువంటిది ఉందే, దాన్ని సత్యలోకం అంటారు. అది శాశ్వతము. అంటే సూర్యుడు ఇలా ఉదయిస్తాడు. ఉదయించిన తర్వాత ఇలా పైకి మిట్ట మధ్యాహ్నం దాకా వస్తూ తీక్షణంగా ఉంటాడు అని ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఇది. సృష్టిలో ఉన్నటువంటి వాటిలో ఏదో ఒక ఎగ్జాంపుల్ వల్ల కానీ మనకి తెలియదు. అందుకని దేశము కాలము అనేటువంటి దాంట్లో లొకేషన్ దేశము, కాలం అంటే టైం, ఈ రెండింటిని బట్టి సూర్యుడు ఇలా ఉదయించడం జరుగుతుంది అనేటువంటిది ఒక ట్రూత్. అది ఎప్పుడు జరిగేటువంటిది ఒక సత్యం. ఆ సత్యము అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ట్రూత్ అనేటువంటిది అదే అక్కడ లోకం. మనలో ఉన్న ఇవన్నీ ఈ 7 లోకాలు, ఈ 7 లోకాలు కూడా మనలో ఎందుకున్నాయంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో పనిచేసేటువంటిది సృష్టిలో ఉన్నటువంటి భాగమే మనం. అందుకని 7 లోకాలు మనలో పనిచేస్తాయి. వాటిని బట్టే మనలో 7 అనేటువంటి సంఖ్యతో అన్నీ కట్టుకున్నాయి. సప్తధాతువులు మొదలైనటువంటివన్నీ కూడా అలా ఏర్పడ్డాయి 7 అనేటువంటిది. అందుకని ఇది ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అనేటువంటిది ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది సత్యం అంటారు. దాన్ని ట్రూత్ లెవెల్స్ అంటారు. ఇక్కడ లోకాలంటే కూడా ఒకదానిపైన ఒకటి బోధించినట్టు ఉన్నాయని కాదు, ఒకదానిలో ఇంకోటి ఉంటుంది, ఇమిడి ఉంటాయి. ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయి. ఒక లోకంలో ఉన్నప్పుడు మిగతా లోకాలు కనిపించవు అన్నారు. దానికి మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు కుర్చీని చూస్తూ ఉన్నప్పుడు కుర్చీగా చూస్తావు కానీ అది కొయ్యగా చూడవు. కొయ్య కూడా దానిలోనే ఉంది. చొక్కాగా చూస్తావు, దాన్ని పత్తిగా చూడవు. కాబట్టి అలా ఇది ఎట్లాంటిదో సేమ్ అలాంటిదే లోకాలు అని చెప్పారు, సింపుల్గా అర్థం కావడానికి. అంటే మనం ఒక బట్ట, ఒక చొక్కా అనుకున్నాం అనుకోండి, అది చొక్కాన లేకపోతే దారముల అల్లిక, దారముల అల్లికే. ఆ దారములు అల్లికలో దారములు అనేటువంటిది అది దారముల లేకపోతే పత్తిని మలిచి చేసింది అంటే పత్తే. ఇప్పుడు చొక్కాగా చూసినప్పుడు చొక్కా ఉంది, అక్కడే దారములకి అల్లిక ఉంది, దారములు ఉన్నాయి, అందులోనే పత్తి ఉంది. ఇవన్నీ విడివిడిగా చూసినప్పుడు విడివిడిగా ఇది చొక్కా, ఇది దారము, ఇది పత్తి అని స్టేజెస్గా ఉంటుంది. ఈ మొత్తం ఒకేసారి చూసినప్పుడు అది చొక్కాగానే ఉంటుంది, దారంగానే ఉంటుంది, పత్తిగానే ఉంటుంది, అందులో ఉన్నటువంటి అణువుగా పరమాణువులుగానే ఉంటుంది, అంతా ఉంటుంది, అంతా కలిసి ఉంటుంది అన్నమాట. ఇన్ని కూడా ఎగ్జిస్ట్ అయి ఉండడం అనేటువంటి దాన్ని సత్యం అంటారు. అది సత్యలోకం అంటే బ్రహ్మగారి లోకం. అది మనలో ఉన్నటువంటిది కూడా అదే. ఇప్పుడు చొక్కా భౌతికంగా కనబడుతూ ఉంది అంటే అది భూలోకం అన్నారు, మ్యాటర్లా కనబడుతుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత అలా లోపలికి వెళ్ళి చూస్తే అది చివరికి అందులో అణువులు పరమాణువులు చైతన్యం ఉంటున్నాం అంటే ప్రాణశక్తిగా ఉంది. ఈ 2 రకాల నేపథ్యం కలిగిన మళ్ళీ ఓవరాల్గా మొత్తం కనుక చూసుకుంటే ఏమిటి అంటే దానిలో అంతర్లీనంగా అణువున ఆనందమయమైన ప్రజ్ఞ నిండి ఉన్నది, దాన్నే సువర్లోకం అంటారు అన్నారు. అంటే మనం చూసేవాడు చూడబడేటువంటిది రెండిట్లోనూ ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మొత్తం అంతా సత్యం అనేటువంటి దాంట్లో ఉంటుంది. దాన్ని అనుసరించి మిగిలిన లోకములు గింజ నుండి వృక్షముగా వచ్చుచు పోవుచుండును అన్నారు.
అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. అది అర్థమవుతుంది మనకి, చాలా ఈజీగా అర్థమవుతుంది. వృక్షము గింజ నుండి వృక్షం వలె ఒక చిన్న గింజ ఉంది, దాని నుంచి వృక్షం ఎలా వస్తుంది అంటే ఇక్కడ వామనావతారంని ఈ వామనుడిగా ఉన్నటువంటి వాడు ఎలా పెరిగాడు అనడానికి అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ గారు. ఒక మర్రి చెట్టు యొక్క గింజని మనం వేసాం భూమిలో, అది చాలా చిన్నది. వామనుడు అసలు ఆ గింజ వామన గింజే, మర్రి గింజ. మరి కంటికి కలబడడం కూడా చాలా కష్టం, అంత చిన్నదిగా ఉంటుంది. అది భూమిలో పడింది, ఆ గింజ మొలకెత్తడం మొదలెట్టింది. ఆ మొదలుపెట్టి ఒక చిన్న ఇంత చిన్న చాలా సుకుమారమైనటువంటి మొక్కగా వచ్చింది. అది క్రమంగా ఇంకొంచెం పెరిగింది. అలా పెరుగుతూ ఏమైంది, కొంచెం పెరిగేప్పటికీ అబ్బా ఈ గింజలోంచి వచ్చిన మొక్కైనా అనిపిస్తుంది మనకి. ఇంత మినియేచర్, చాలా ఇంత చిన్న గింజలోంచి వచ్చిన మొక్క ఇంత వచ్చిందా అనిపిస్తుంది మనకి, నమ్మలేము. అది మహావృక్షమైన తర్వాత చూస్తే అసలు ఇలాంటి గింజలు కోటాను కోట్లు ఉంటాయి. అందులో గింజ ఆ కాయలు పళ్ళు ఆ లోపల గింజలు లక్షల కోట్లలో ఉంటాయి, మనకు అసలు లెక్క తెలియదు అంత. ఇదంతా కూడా ఏమంటే గింజలోంచి వృక్షము వలె వచ్చుచూ పోవచ్చుండును అన్నారు. అంటే గింజలోంచి మొలకెత్తి వృక్షంలో అవ్వడం, వృక్షంలో నుంచి మళ్ళీ కాయ పండుగ అవ్వడం, అందులోంచి మళ్ళీ గింజగా అవ్వడం, ఇవన్నీ ఏమవుతుంది అటు ఇటు వస్తూ పోతూ ఉంటాయి ఫేజెస్ అన్నీ కూడా. అంటే మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేయం, మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. మనం మొక్కలు, కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవన్నీ మనం చూస్తున్నాను, ఉపయోగించుంటున్నాం. కానీ అవి గింజలోంచి రావడం, మళ్ళీ దాంట్లోంచి గింజ రావడం, ఇటు నుంచి ఇటు అనేటువంటిది మనం పెద్దగా అబ్జర్వ్ చేయం. ఎందుకంటే ఈ అబ్జర్వేషను దీనివల్ల మనకి ఏమొస్తుంది అనుకుంటాం, అందుకని చేయం. కానీ ఇక్కడ దాన్ని అనుసరించి మిగిలిన లోకములు, అంటే ఈ భూలోకం నుంచి మొదలుపెట్టి మిగిలినటువంటి లోకాలన్నీ కూడా ఈ ఇట్లు జరుగుతున్నటువంటి సత్యాన్ని అనుసరించి మిగిలిన లోకములు గింజ నుండి వృక్షము వలె వచ్చుచూ పోవచ్చుండును. అందుకని మనం మొత్తం దాని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే గింజలోంచి చెట్టు ఎలా వచ్చింది, మన చెట్టులోంచి గింజ ఎలా వస్తుందో ఒకసారి ఇటు నుంచి ఇటు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఈ రెండింటినీ కనుక మనం అబ్జర్వ్ చేసి తెలుసుకోగలిగితే అప్పుడు ఈ రెండు కూడా సత్యం అనేటువంటి దానిలో ఉన్నాయి. అందుకని మనకి క్రీడామయుడిలో 2వ చాప్టర్ ఉందే, అందులో ఈ మునికుమారులు వేదవ్యాసుడు వాళ్ళ మధ్యలో జరిగేటువంటి ప్రశ్న ఇవాళ వస్తుంది. దాంట్లో సర్వం సత్యే ప్రతిష్ఠితం అంటాడు ఆయన. సత్యమునందే అంతా ప్రతిష్ఠితమై ఉంది అంటాడు. అంటే ఇది ఇట్లా జరుగుతుంది అనేటువంటిది ఇది దీంట్లో ఉంది అంటే ఆ జరుగుతున్నటువంటి వాటి స్టేజెస్లోనే ఉంటుంది. అంతర్యామి తత్వము ముందు బ్రహ్మ ప్రజ్ఞ కూడా వచ్చుచూ పోచున్నట్లు కనిపించునేమో అని భ్రాంతి బ్రహ్మ కలుగుని అభిప్రాయం. ఎంత తమాషా చూడండి. బ్రహ్మ అనేటువంటి ఆయన సృష్టికర్తగా ఉన్నటువంటి ప్రజ్ఞ, మహాప్రజ్ఞ. ఆ సృష్టికర్తగా ఉన్నటువంటి ఆయనకు కూడా అంతర్యామి తత్వం వచ్చుచూ పోతున్నట్లు కనిపించను. భగవంతుడు ఆ యాబ్సల్యూట్గా ఉన్నటువంటి భగవంతుడు ఆ బ్రహ్మ ఎంతో అంతర్యామే. ఆ బ్రహ్మ నుండి వచ్చినటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ అంతర్యామే. కానీ దీన్ని ఆ బ్రహ్మ పిపీలికం అంటారు సంస్కృతంలో. అంటే ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ దగ్గర నుంచి పిపీలికం అంటే చీమ, బ్రహ్మ దగ్గర నుంచి చీమ దాకా ఈ మధ్యలో ఉన్నటువంటిది అంతా కూడా ఒక సత్యముతో కూడినటువంటి అరేంజ్మెంట్ అది. అంటే ఎలా అయితే మర్రి గింజలోని మర్రి చెట్టు, మళ్ళీ మర్రి చెట్టులో మర్రి గింజ వచ్చినట్టుగా బ్రహ్మ నుంచి సృష్టి అంతా వచ్చింది.
వచ్చినటువంటి మినియేచర్ చాలా చిన్న చిన్న జీవుల దాకా వచ్చిన అంత సృష్టిలే. అక్కడ ఈ అంతర్యామి తత్వం అనేటువంటిది శివలోనూ ఉంటుంది, బ్రహ్మలోనూ ఉంటుంది. ఇది ఆ బ్రహ్మ పిపీలికం అంటే అర్థం ఏంటి, సృష్టి మొత్తంలో అంతా కూడా ఎక్కడా సందు లేకుండా అంతర్యామిత్వం అనేటువంటిది ఉంటుంది. వ్యక్తం అవుతూ ఉంటుంది, అవ్యక్తంగా ఉన్నట్టుగా ఉంటుంది స్టేజెస్. అంటే మనకి అంతర్యామిత్వం వ్యక్తంగానూ భావించవచ్చు, ఒకసారి అవ్యక్తంగానూ ఉండొచ్చు. అది మనకే కాదు బ్రహ్మకు కూడా ఆ భ్రాంతి కలుగుతుంది అని చెప్పారు ఇక్కడ. కాబట్టి మనకు కూడా కలుగుతుంది. కాబట్టి బ్రహ్మకే కలుగుతున్నప్పుడు మనకు భ్రాంతి కలగకుండా ఎలా ఉంటుంది? భ్రాంతి అంటే ఇల్యూషన్, ఉందా లేదా అనిపించడమే భ్రాంతి అంటే. ఆ భ్రాంతి మనకు సృష్టించండి బ్రహ్మగారికి కలుగుతుందంటే మనకి కలగడంలో ఆశ్చర్యం ఏముందన్నాడు అని చెప్తున్నారు మాస్టర్ గారు. వామనుడు అనేటువంటి వాడు 3 పాదముల్లో 3 లోకములు కొలిచెను. ఇదం విష్ణురు విచక్రమే త్రేధా నిదదే పదం అనేటువంటి సూక్తం ఉంది. అవి భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనేవి అని చెప్పారు. అందులో ఇంకో సూక్తంలో అంటాడు, మాకు ఇందులో 2 తెలుసు, 3వది మాకు తెలియదు అన్నాడు. ఇంకో సూక్తంలో, ఇంకో మంత్రంలో, ఋగ్వేదంలో, ఓ విష్ణు, ఇందులో పృథ్వీ అనేటువంటిది శక్తిమయం ఈ 2 తెలుసుట, 3వది తెలుసుకోలేమన్నాడు. అది నీకు మాత్రమే తెలుస్తుంది, మాకు తెలియదు అన్నాడు. అలా వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఆ రకమైనటువంటి విధంగా ఉంటాయి. అంటే మన స్తోత్రం చేసినట్టు ఉంటుంది. స్తోత్రంలో ఉన్నటువంటిది ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యములన్నీ బయటకి మనకి వచ్చేట్టుగా ఉంటుంది ఆ స్తోత్రం. అది మనకి ఈ వామనావతారంలో ఉన్నటువంటి విశేషాలన్నీ ఈ రకమైనటువంటి అంటే వామనావతార తత్వం అనేటువంటిది మాస్టర్ గారు మనకి ఇక్కడ ఇంత వివరంగా ఇచ్చారు. 3 పాదముల్లో 3 లోకాలు కొలిచాడు. అవి భూర్భువస్వహ అని. అదే మనకి ఉపనిషత్తులో కూడా భూర్భువస్వరితివా యథా తిస్రో వ్యాహృతయ, 3 వ్యాహృతులు. వ్యాహృతులు అంటే ఉచ్చారణలు. అందుకని మనం రోజు ఓం భూర్భువస్సువః అని ఆ 3 ఉచ్చరిస్తాం మనం. ఈ 3 లోకాల గురించినటువంటిది. అది మనం ఇంకా కొద్ది నిమిషాల్లో మన ప్రేయర్లో గాయత్రి మంత్రం అప్పుడు ఓం భూర్భువస్సువః అని రోజు చేసుకుంటూ ఉంటాం. అవి ఈ 3 లోకాల గురించినటువంటిది. ఇంకా కొంత వివరణ ఉంది, అది మనం రేపు చెప్పుకుంటాం. వాసుదేవ.